హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క సమ్మర్లో బాగా ట్రెండింగ్ నడిచేది ఏంటో తెలుసు కదా, మన మ్యాంగో అనమాట. అయితే ఈరోజు మ్యాంగో డెజర్ట్ చేయాలని చెప్పి మేము ఈ యొక్క ఐటెంని ఏర్పరచడం తయారు చేయడానికి మేము రెడీ అయ్యాం. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో పీసెస్ ఇలా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత మ్యాంగో పల్ప్, తర్వాత బ్రెడ్, మిల్క్ బ్రెడ్, డ్రై ఫ్రూట్స్ పైన డెకరేషన్ చేసుకోవడానికి, ఇదేమో కస్టర్డ్ మిల్క్ అనమాట. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చిన్న వీడియో ఒకటి చూపిస్తాను, అది కూడా చూసేసేయండి. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ఆ పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత షుగర్ కూడా తగినంత మట్టుకు యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలన్నమాట. బాయిల్ అవుతున్న పాలలో మనం ఫైన్ పేస్ట్ని అలా కలుపుకుంటూ గడ్డలు కట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలి. అలా బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని సూపర్ మార్కెట్ దొరికిద్దండి ఇది. అలా కలిపిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. అది కూడా తగిన మట్టుకు ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాం కదండి, దీన్ని ఒక 10-15 నిమిషాలు బాయిల్ చేసుకొని పొయ్యి మీద తిక్కుగా వచ్చేలాగా, మరీ తిక్కుగా కాదు, కొంచెం మీడియంగా పేస్ట్ లాగా చేసుకోండి. చూసారుగా, ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత దాన్ని దింపి ఒక 10-15 నిమిషాలు చల్లార్చండి. తర్వాత ఒక 2 మ్యాంగోస్ తీసుకొని వాటిని ఒక బౌల్లోకి ఈ విధంగా స్లైస్ టైప్లో కట్ చేసుకోండి. ఆ 2 కాయలు కూడా ఈ టైప్లోనే కట్ చేసుకోండి. అలా 2 ముక్కలు కూడా ఇలా మనం మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని 2 కాయలకు కూడా మొత్తం అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టినదైతే మ్యాంగో పల్ప్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చూసారుగా, మన మ్యాంగో పల్ప్ రెడీ అయిపోయింది. ఈ విధంగా సిద్ధపరచుకొని మీరు కూడా చూసారుగా ఫ్రెండ్స్, ఈ కస్టర్డ్ మిల్క్ ఎలా తయారు చేసాము, తర్వాత ఈ మ్యాంగో పల్ప్ అనేది ఎలా తయారు చేసుకుని చూసుకున్నారు కదా. అయితే ఈ మ్యాంగో కస్టర్డ్ మనం తయారు చేసే ముందు మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ గుండె మీద వాయించుకోవాలి. వాయించుకున్న తర్వాత అప్పుడు బాగా వస్తుంది అన్నమాట ఐటమ్. ఇంకోటి నమస్కారం పెట్టి ఈ తవ మీద మొదటగా బ్రెడ్ కట్ చేసుకున్నాం. పీసెస్ కట్ చేసుకోవాలి. 6 పీసెస్ కట్ చేసుకోండి. 6 అనేం కాదు, తినే వాళ్ళు ఉన్న దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. మేమున్నది 6 మంది, అందుకని 2, 4, 6 6 పీసెస్ తీసుకున్నాను నేనైతే. సో ఈ 6 పీసెస్ని బ్రౌన్ ఉంటుంది కదా అండి బ్రెడ్ దగ్గర, బ్రౌన్ మొత్తం కట్ చేసేసుకోండి. జాగ్రత్తగా బ్రౌన్ కట్ చేసేసుకోండి. ఓకే, బ్రౌన్ ఇట్లా కట్ చేసేసుకొని ఆ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు తెలిసిన అందరూ కట్ చేయడం కన్నా చేతి తీసేయడం బెటర్, ఈజీగా వస్తుంది. ఏదో నైస్గా కట్ చేస్తారు కానీ అందరూ ఇలా చేతితో తీసేస్తే క్లియర్గా వచ్చింది. మ్యాంగో పల్ప్ మాత్రం చూడడానికి బాగుంది డాడీ. నడబెట్టు, తినేస్తాం, ఆగు. ఈ టైప్లో రావాలి ఫ్రెండ్స్, షేప్ అనేది మొత్తం ఈ బ్రౌన్ షేప్ అనేది. బ్రౌన్ మొత్తం డెకరేషన్ పైన ఇట్లా జరుగుతారు మా డాడీ. మన త్రిషా గారు జల్లారు కదా అలా. ఏం స్పీడ్ తీసేస్తున్నా.
ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎలా చేసుకోవాలంటే ఈ కస్టర్డ్ మిల్క్ అనేది లైట్గా ఫస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా అప్లై టూ పీసెస్ పెట్టిన తర్వాత మళ్ళీ 2 పీసెస్ పెట్టాను ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ ఎలాగే ఫస్ట్ ఎలా అప్లై చేసాం సేమ్ అలాగే మ్యాంగో పల్పును మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. ఇది తినేస్తే మొత్తం ఇవన్నీ మళ్ళీ ఇంకా లాస్ట్ 2 పీసెస్ 5 6 అయిపోయింది అనమాట. లాస్ట్ బ్రెడ్ మళ్ళీ కస్టర్డ్ మిల్క్ తర్వాత ఇలా బ్రెడ్ మొత్తం కూడా పాలిథిన్ కవర్ చేసేయాలన్నమాట. ఆ కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాంగో పల్పు శుభ్రంగా దట్టించాలి. బ్రెడ్ ముక్కలు బాగా పట్టాలి. ఇప్పుడు డెకరేషన్ నేనేస్తా. వద్దులేమ్మా, వాళ్ళకి చూస్తే చేసుకోవాలనిపించాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మొక్కలు డెకరేషన్ కోసం ఇలా పైన ఇలా పెట్టుకోవాలి. పైన వేసుకోవాలన్నమాట మ్యాంగో పీసెస్. మ్యాంగో పీసెస్ వేసిన డాడీ డ్రై ఫ్రూట్స్ ఇలాగ వేయాలన్నమాట. ఇలా శుభ్రంగా ఇట్ట వేసుకోవాలి. ఇలా వేయాలి. ఇలా వేసి నీట్గా డిజైన్ చేసుకోవాలి. తినేటప్పుడు డిజైన్ కనపడాలి. మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఉంటే ఇంకో 2-3 బ్రెడ్లు ఎక్కువ పెట్టండి. ఎందుకంటే బాగా ఇష్టంగా లాగిస్తారనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ పద్ధతిగా పక్కన పెట్టేసి దీని మూత ఏదైతే ఉందో దాని మీద మూత ఇలా పెట్టేసి దీన్ని ఒక 2 అవర్స్ మన ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మంచి చిల్లుగా తయారైద్ది. మంచి కస్టర్డ్ అనేది సూపర్గా ఉంటుంది, సాఫ్ట్గా తయారైద్ది. అప్పుడు మనం తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. 2 అవర్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 2 అవర్స్ అయిన తర్వాత తీసామన్నమాట. మా బుజ్జి పాప నిద్ర బాగా పడుకుందనమాట. చూడండి, 2 అవర్స్ తర్వాత తీసిన తర్వాత ఇలా ఉంది. బాగా చల్లగా ఉందన్నమాట. కామన్గా నేనే టేస్ట్ చేస్తా. బాగా వస్తే నాది, బాగా రాకపోతే డాడీది. చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి, సమ్మర్గా అయిపోవచ్చే టైం కాబట్టి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. ఫ్రెండ్స్
చేసి ఎలా ఉంది సూపర్. అది అసలు మ్యాంగో ఉంటేనే సమ్మర్లో మ్యాంగో అంటేనే సూపర్. మ్యాంగోతో డిజర్ట్ చేస్తే ఇంకా అదిరిపోయింది అనమాట. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాంగో డెజర్ట్ అనేది మా చెల్లి టేస్ట్ చేయబోతుంది. ఎలా ఉందో చెప్పాలికి సూపర్ ఉంది. సూపర్ ఉందా? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలా నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. మా వీడియోలను తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.